మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. మీరు జెండాకు జెండాలు జతగడతారు. మీరు జగన్ ఎప్పుడు అటు చేయలే, తన జెండాకు జనాన్ని జతగట్టాలనుకున్నాడు. ఈ మూడు పార్టీలు జతగట్టి అధికారంలోకి వచ్చినారు. ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా? మీరేమైనా సంక్షేమ పథకాలను ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచగలిగినారా? ఒకరిది ఉత్తరము, ఒకరిది దక్షిణము, ఒకరిది తూర్పు, ఒకటి పరమర దావా. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు. నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు. నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. ఇదే కదా కూటమి. అసలు ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు. నవ్వు వస్తుంది ఒకసారి ప్రజలారా. నీకు చెరొక వైపు, నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం? పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే, రాజకీయాలలో పవన్ అసమర్థుడు. ఇక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు, చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, రాజకీయ అవకాశవాది మరొకరు లేరు. ఊసరవెల్లి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు. నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు. జతగట్టినాడు. విడిపోయినాడు, మళ్ళీ జతగట్టినాడు. పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను తిట్టినాడు, జతగట్టినారు. కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు. అదే రాహుల్తో చేతులు వేసుకొని చట్టాపట్టాలు తిరిగినాడు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన రాజకీయ అవకాశవాది బాబు. అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే, ఈయన రాజకీయ అవకాశవాది, పదవి కోసం అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు. ఈయనకు పాలనలో సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమము లేదు. కేవలం అధికార దాహం మాత్రమే ఉంది, వ్యామోహం మాత్రమే ఉంది. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తాడు. ఇక భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు జతగట్టినాయి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపోలము, మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ. మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్తైదు పార్టీ అంటాబ్బా నేను. పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా. ఆమెకు ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు, నుదుట బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, తలలో పూలు ఉంటాయి, పట్టు చీర కట్టుకుంటుంది. కానీ ఫంక్షన్లో ఏ పని చేయదు, ఆమె చేయలేదు, వయో వృద్ధురాలు. కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా, పెద్ద ముత్తైదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో 1% బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు. కారణం పెద్ద ముత్తైదు.